పశు పశువులు మొదలగు వాటిలో సెల్యులోజ్ ఎంజైమ్ ఉంటుంది కాబట్టి సెల్యులోజ్ని జీర్ణం చేసుకోగలవు. స్టార్చ్ మొక్కల్లో నిల్వ ఉండేటటువంటి ఆహార పదార్థం ఉదాహరణ బంగాళాదుంప, వరి. గ్లైకోజన్ జంతువులలో నిల్వ ఉండేటటువంటి పదార్థాలు కాలేయం కండరాల్లో నిల్వ ఉంటుంది. రైబోజ్ ఇది ఆర్ఎన్ఏ రైబో న్యూక్లిక్ ఆమ్లంలో ఉంటుంది. డియాక్సీ రైబోజ్ ఇది డిఎన్ఏ డియాక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లంలో ఉంటుంది. పిండి పదార్థాలను కార్బోహైడ్రేట్స్ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. పిండి పదార్థాలు ఎక్కువగా బంగాళాదుంప, వరి, గోధుమల్లో ఉంటాయి. పిండి పదార్థాలను గుర్తించేటటువంటి పరీక్ష అయోడిన్ పరీక్ష. అయోడిన్ పరీక్షల్లో పిండి పదార్థాలు నీలి రంగులో మారును. అనువర్తిత ఓరియంటెడ్ ఒక మిశ్రమంలో చక్కెర శాతాన్ని కొలిచేటటువంటి సాధనం సచారిమీటర్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ పదార్థాలు ఎక్కువగా కలిగినటువంటి పదార్థం సోయాబీన్స్. సాఫ్ట్ డ్రింకుల్లో కలుపు కృత్రిమ పదార్థం ఎస్పర్టేమ్. సాఫ్ట్ డ్రింకుల్లో కలుపు ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. శరీరంలో గ్లూకోజ్ ఉపయోగపడేటటువంటి విధానం ఆహారంలో కార్బోహైడ్రేట్లు, సెల్యులోజ్ జీర్ణం కాదు, స్టార్చ్, ఇతర చక్కెరలు గ్లూకోజ్గా మార్చబడతాయి. గ్లూకోజ్గా మార్చబడితే అధికమైనటువంటి గ్లూకోజ్ శ్వాసక్రియలో ఆక్సీకరణం చేయబడుతుంది. అధికమైనటువంటి గ్లూకోజ్ గ్లైకోజన్గా మార్చబడుతుంది, క్రొవ్వులుగా మార్చబడతాయి. గ్లైకోజన్గా మార్చబడి కాలేయంలో నిల్వ చేయబడుతుంది. క్రొవ్వులుగా మార్చబడింది శరీర వివిధ భాగాలు నిల్వ చేయబడుతుంది. శ్వాసక్రియలో ఆక్సీకరణం చేయబడింది, శక్తి విడుదలవుతుంది. అనావశ్యకమైన అమ్లాలు ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి.